అసలు ఊహించలేదు మేడం ఇలా జరుగుతుంది. అయినా ఆ అబ్బాయి అలా చేస్తాడని అసలు ఊహించలేదు. రెండోది నైట్ అంతా ఇంకా నిద్రపోలేదు. ఇంకా అవి ఓపెన్ చేయడానికి కూడా చాలా కష్టపడ్డారు డోర్లు. వాళ్ళ చాలా ఒక 1 అవర్ అందరూ అపార్ట్మెంట్లో లేడీస్ అందరం కిందే ఉన్నాం. డోర్ బద్దలు కొట్టి చాలాసేపు అసలు ఓపెన్ అవ్వలేదు. వాళ్ళ తమ్ముడు ఇక్కడ దేవుడి గది దగ్గర గ్లాస్ ఉంటుంది మాకు, అది బ్రేక్ చేసి కిందకి వెళ్ళి లోపలికి వెళ్ళాడు పాపం. లోపలికి వెళ్ళి అప్పుడు డోర్ ఓపెన్ చేస్తే ఏం లేదు, అంతా క్లీన్గా ఉంది. ఏం లేదు అనుకుని అందరూ హ్యాపీగా ఏదో జోక్ అండి. ఆ తర్వాత పోలీసులు మళ్ళీ సెర్చ్ చేస్తే ఆ బ్రీఫ్ కేసులో హాఫ్ బాడీ ఉండేది అన్నమాట. అది ఇంకా వెంటనే అప్పుడు కన్ఫర్మ్ అయ్యారు. కానీ అసలు ఊహించలేము మేడం, అపార్ట్మెంట్లో ఇలాగా 25 ఫ్యామిలీస్ ఉంటున్నాం. ఎంత ఇబ్బంది అందరికీ. నైట్ నుంచి ఎవరు ఎక్కడికి వెళ్ళట్లేదు, అలాగే ఉన్నారు. బయటికి వెళ్దామంటే ఎవరు ఏం అడుగుతారో తెలియదు ప్రశ్నలు మమ్మల్ని. మాకేం తెలియదు వాళ్ళ గురించి చెప్పడానికి కూడా. జనరల్గా తను ఇక్కడే రెగ్యులర్గా జాబ్ ఇక్కడే. తను రోజు రెగ్యులర్గా మార్నింగే టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయి జిమ్కి వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. రవీంద్ర ఏజ్ అలా ఉంటుంది కానీ చూడడానికి చిన్న అబ్బాయి లాగా కనిపిస్తాడు, యంగ్స్టర్ లాగా కనిపిస్తాడు. ఆ బళ్ళు అవి కింద ఉంటాయి, 2-3 బళ్ళు ఉంటాయి అబ్బాయికి. వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎవరితో మిస్బిహేవ్ చేయడం కానీ, ఇప్పుడు బ్యాచిలర్స్ ఉన్నారన్న ఆ ఫీల్ కానీ మాకు ఎప్పుడు రాలేదు. చాలా డీసెంట్గా ఉంటాడు. మరి ఏం జరిగిందని అంత దుర్మార్గంగా ప్రవర్తించాడు అంటే, ఆయన అలాంటి వ్యక్తి సంవత్సరం నుంచి మా మధ్య ఉన్నాడంటే మేమే చాలా భయగ్రస్తులు అయ్యాం. కానీ ఇప్పటి వరకు మా 70 వార్డులో ఇలాంటి దుర్ఘటన ఎప్పుడు జరగలేదు. అందరూ కూడా చాలా అఫీషియల్గా ఉంటారు కానీ ఇలాంటి విషయం ఎప్పుడు జరగలేదు. ఎవరికి కూడా లేడీస్ కూడా చాలా సెక్యూరిటీ మా వార్డు అంటేనే. మా ఎల్వి నగర్ అంటే లేడీస్కి చాలా సెక్యూరిటీగా ఉంటుంది. అలాంటిది ఇంత దారుణంగా జరిగింది అంటే మేము చాలా బాధపడుతున్నాం. అలాంటి నేరస్తుని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం.